దేవుని యందు మహాప్రియమైన దేవుని బిడ్డలారా, దేవనామమున మీ ఎల్లరకు కృపా సమాధానము దీవెన అనుగ్రహించబడును గాక. దేవుని యొక్క వాక్య గ్రంథము ఒక విశిష్టమైన గ్రంథము. ఈ గ్రంథములో 66 పుస్తకాలు. ఈ పుస్తకాలను ఇంచుమించు 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలంలో వీటిని రాయటం జరిగింది. ఈ గ్రంథాన్ని రాసిన వారు అందరూ పాండిత్యము కలిగిన వారు కాదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగము, ఒక్కొక్క పని, చేతి వృత్తి పనులు చేసుకునేవారు. వీరందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాదు, ఒక ఊరికి చెందిన వారు కాదు. ఎక్కడెక్కడో ఉన్నవారు, వేరే వేరే గ్రామాలు, వేరే వేరే దేశాల్లో ఉన్నవారు. వారందరూ ప్రియులరా, వారి వారి కాలములో దేవుడు వారికి దర్శనమిచ్చిన రీతిగా దేవుడు వారికి ప్రత్యక్షమై మాట్లాడమన్న మాటలను, రాయమన్న మాటలను వారు రాసి ఒక గ్రంథపు చుట్టల వలె, పెపారస్ అనే ఒక గ్రంథపు చుట్టలను వారు తయారు చేసి, ప్రియులరా, వారు వారి యొక్క ఎవరికి ఆ సందేశాన్ని పంపించాలో వారికి పంపిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ప్రాముఖ్యముగా యెషయా ప్రవక్త ఒకరు. ప్రవక్తలు చాలా మంది ఉన్నప్పటికీ పెద్ద ప్రవక్తలలో ముఖ్యమైన వాడుగా, పేరుగాంచిన వాడుగా, ఒక రాజు కుటుంబీకులో నుంచి లేక కుటుంబంలో నుంచి వచ్చిన వాడుగా, ఎవరిని లెక్క చేయని వాడుగా, మనుషులు ఎవరిపైన లక్ష్య పెట్టక దేవుని మాత్రమే లక్ష్య పెడుతూ, ఎవరికి భయపడక దేవునికి మాత్రమే భయపడుతున్న యెషయా గారు, ఆయనతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు ఆయన గ్రంథస్థం చేశారు. యెషయా రాసిన గ్రంథములో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని బట్టి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు, ఇది బైబిల్లో ఒక చిన్న బైబిలు అని. అంతటి శ్రేష్టమైన గ్రంథము యెషయా గ్రంథము. యెషయా గ్రంథములో దేవుని మాటలు, తండ్రి అయిన దేవుని మాటలు, కుమారుని యొక్క జన్మను గురించిన అనేకమైన ప్రవచనాలు, కుమారుని గురించిన దర్శనాలు లేక పుట్టుకను గురించిన వివరాలు, ఆయన యొక్క ఆరోహణాన్ని గురించి, ఆయన శ్రమలను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కువగా చెప్పబడిన గ్రంథము ఈ యెషయా గ్రంథము. యెషయా గారు ఎలాంటి వారు అంటే దేవుని యొక్క దర్శనాన్ని చూచిన వారు. ఈ 6వ అధ్యాయములో మనం చూసినప్పుడు
ఇది ఏదో అల్లాటప్పగా చూచింది కాదు. ఏ కాలంలో చూశారో, ఏ రాజుగారు కాలంలో చూశారో ఆ రాజుగారు కాలాన్ని బట్టి అక్కడ వర్ణించటం, రాయబడడం కూడా జరుగుతుంది. చాలా గ్రంథాలకు, లోకములో ఉన్న గ్రంథాలు వాటికి ఆధారాలు ఉండవు. చాలా గ్రంథాలు వారికి నచ్చినట్టు వారి కథలు రాసుకుని, వారు నచ్చినట్టు దేవుని యొక్క ప్రత్యక్షతలను వారు చూపిస్తూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు, సమస్త సృష్టికర్త, సర్వ మానవులను తన యొక్క స్వరూపంలో నిర్మించిన దేవుడై ఉన్న యెహోవా ఎప్పుడు యెషయా గారికి ప్రత్యక్షమయ్యారో, ఏ రాజుగారు టైంలో ఆయన ప్రత్యక్షమయ్యారో ఆ కాలమును మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన రాజుగారు కాలమును ఆయన తెలియచేస్తూ, ఆయన చూచుచున్నప్పుడు దేవుడే వారికి కనబడుతూ ఉన్నారు. దేవుడే కనబడడం కాకుండా దేవదూతల పరివారములను ఆయన చూస్తూ, వారు చేస్తున్న స్తోత్రాలను బట్టి గడప కమ్ములు ఏమవుతున్నాయంట? కదిలిపోతున్నాయి. వారు స్తోత్రాలు చేస్తూ ఉంటే, వారు పాటలు పాడుతూ ఉంటే, వారు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే గడప కమ్ములే కదిలిపోతున్న స్థితిని మనం చూస్తున్నాం. అలాంటి దేవదూతులైన వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ప్రియులారా, దేవుడు మన స్తుతి కూడా ఆ దేవదూతల స్తుతే కాదు, ఎవరి స్తుతి కావాలంట? మన స్తుతి కూడా దేవునికి అవసరమంట. దేవునికి స్తోత్రం. మన స్తుతులను కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనే, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషులలో నేను, అంటే అబద్ధాలాడే పెదవులు నాయి, అలాగే అబద్ధాలాడుతున్న పెదవులు కలిగిన వారు ఈ లోకములో ఉన్నారు, వారి మధ్యలో నేను నివసిస్తున్నాను. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నేను దేవాది దేవుణ్ణి, ఆ సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచుతున్నాను. భక్తుల యొక్క జీవితంలో ప్రియులారా అనేకమైన దర్శనాలను మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులు ఎవరు కూడా దర్శనం లేకుండా వారు ప్రవచించలేదు. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు కూడా దేవుణ్ణి చూడకుండా వారు మాట్లాడలేదు. భక్తులందరి జీవితాల్లో దేవుని యొక్క దర్శనం ఉంది. దేవుడు ప్రియులారా అనేక మంది భక్తులకు ఆయన దర్శనం ఇచ్చారు. సింధూరు వనములో కూర్చున్నప్పుడు అబ్రహాముకు దర్శనమిచ్చిన దేవుడు, ప్రియులారా మోషే తన పరిచర్య చేయుచు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం పైన అగ్నిలో మోషేకు దర్శనమిచ్చిన దేవుడు, అనేక పర్యాయాలు ఆ పరిశుద్ధ పర్వతం పైన దర్శనమిచ్చిన దేవుడు, దేవుడే మాట్లాడుతున్నాడు మోషేతో, నేను దర్శన రూపముగా కాదు కానీ నేను ముఖాముఖిగా మాట్లాడుతుని. ఇలాగా ప్రతి భక్తుని జీవితంలో అనేకమైన దర్శనాలు. ఇక నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి భక్తులైన వారికి కూడా అనేకమైన దర్శనాలు మనం చూస్తూ ఉంటాం. శిష్యులైన వారికి దేవుని యొక్క భక్తులు దర్శనం ఇవ్వడం, పద్మసు దీవిలో ఒంటరిగా ఉన్న యోహానే దేవుణ్ణి చూడడం, ప్రకటన గ్రంథములో ఆయన రాస్తూ ఇదిగో నాతో మాట్లాడుతున్న వాని స్వరమేమిటో అని 1వ అధ్యాయం 12వ వచనంలో
ఆయన మాట్లాడుతున్న స్వరాన్ని ఆయన విని ఆయన స్వరూపాన్ని చూచాను. ఆయన తల వెంట్రుకలు చూచాను. ఆయన కళ్ళు చూశాను. ఆయన స్వరము, ఆయన నోరును చూశాను. ప్రియులారా, ఇలాగా అనేక మంది భక్తులు దేవునిని చూచిన స్థితిని మనం చూస్తాం. ఇక చివరి ప్రవక్త అయిన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు కూడా దేవుని దర్శనాన్ని కలిగిన వారు. ఎక్కువ కాలము దేవునితో వారు మాట్లాడేవారు, ముఖాముఖిగా మాట్లాడేవారు. అందుకనే అనేక మందికి లేని గొప్ప భాగ్యమును దేవుడు తన అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను ఎవరికి బయలుపరిచారు? దేవదాసయ్య గారికి బయలుపరిచారు. ఎంతో మంది పరమ భక్తులు ఉన్నారు, ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. అలాంటి వారికి ఎవరికి లేని ఒక గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు తన అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను దైవజనునికి బయలుపరిచారు. రాయబడిన్ గాలిలో బైబిల్ మిషనను నామమును రాసిన ఆత్మకు స్తోత్రములు. రాయబడిన్ ఆది వ్రాత గల ధర్మశాస్త్రము వ్రాసెన మన తండ్రి యెహోవా. ఆది వ్రాత గల ధర్మశాస్త్రము వ్రాసెన మన తండ్రి యెహోవా. నాటి చరిత్ర మోషే ద్వారా, నాటి ప్రవక్త మోషే ద్వారా బయలుపరచని ఇశ్రాయేలీయులకు, బయలుపరచని ఇశ్రాయేలీయులకు రాయబడిన్ గాలిలో బైబిల్ మిషనను నామమును రాసిన ఆత్మకు స్తోత్రములు. రాయబడిన్. దేవునికి మహిమ కలుగును గాక. గనుక అలాగా దేవాది దేవుడు తన యొక్క గ్రంథాన్ని, తన యొక్క మాటలను భక్తులకు బయలుపరుస్తూ బైబిల్ మిషన్ను తన దాసునికి బయలుపరిచారు. ఇక దర్శనము కావాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి వచ్చిన వారు దేవుణ్ణి చూడాలంట. ఎవరిని చూడాలి? బళ్ళోకి వెళ్తే మాస్టర్ని చూడాలి, గుళ్ళోకి వస్తే దేవుణ్ణి చూడాలి, హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారిని చూడాలంట. దేవుని మందిరంలోనికి వచ్చిన మనము దేవాతి దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలి అంటే ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలి? కళ్ళు కావాలా అండి? ఏం కావాలి? మిమ్మల్ని నేను చూడడానికి నాకేం కావాలి? కళ్ళు కావాలి. మీరు నన్ను చూడాలంటే ఏం కావాలి? కళ్ళు కావాలి కదండి. సర్వేంద్రియానాం అంటారు. అన్ని ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి, ప్రధానమైనవి అంట. కళ్ళు లేకపోతే దీపం మారిపోయినట్టేనంట. ప్రియులారా, అందుచేత ఈరోజు దేవుని మాటలు వినుచున్న వారులారా, దేవుని దర్శనము చూడాలి అంటే కన్ను చాలా ప్రాముఖ్యమైంది. ఆ కన్ను ఆత్మీయమైన కన్ను, లేక దాన్ని ఏమంటారు అంటే మనోనేత్రము అంటారు. ఏ నేత్రం అంటది? ఈ కళ్ళతో చూడలేం. ఈ కళ్ళకు దగ్గర చూపు కనపడదు, ఒక్కోసారి దూరం చూపు కనపడదు. చూపుల్లో తేడా వచ్చేద్ది. కొన్ని చూపులు విషపు చూపులు ఉంటాయి, అసూయతో చూసే చూపులు ఉంటాయి.
రకరకాలైన మనకు ఈ దేవుని రాకడ, రెండవ రాకడ, ఈ కాలాల్లో ఉన్న మనకు దేవుడు ప్రత్యక్షం అవడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, తన బిడ్డలైన వారికి దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, ఆయన ప్రేమ మన గురించి ప్రాణము పెట్టినంత ప్రేమ కలిగిన వాడు, నమ్మకమైన వాడు. ప్రియులారా, అలాంటి ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను చూడడానికి ఆశ కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు నా బిడ్డల్ని చూడాలా? మరి మనకే ఉండాలి అదే ప్రేమ, అదే ప్రేమ. ఎప్పుడు నా ప్రభువుని చూస్తాను ఈ కన్నులతో, కదండి, ఈ కన్నులతో నేను నా ప్రభువుని ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూసేవారు వలె ఉండాలి. దేవుణ్ణి చూడడానికి ఆశ కలిగిన వారుగా ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన వారు వలె దేవుని వైపు చూడడానికి ఆసక్తి కలిగిన వారు వలె పరుగున ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయనను మనం చూచేలాగా ఉంటాం. అయ్యా, నేను నిన్ను చూడాలి అంటే నేను ఏం చేయాలి అని ప్రభువుని అడిగితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమాయముగా ఉంటుంది. ప్రియబిడ్డలారా, నీ కన్ను తేటగా ఉండాలి. యేసు ప్రభు వారు చెబుతున్నారు, నీవు నన్ను చూడాలి అంటే, మీరు నన్ను చూడాలి అంటే మీ కన్ను ఎలా ఉండాలి? అయ్యా, ఎలాగుండాలి? మన కళ్ళు తేటగా లేవనుకోండి, గుర్తుపడతారా? చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు, చాలామంది కంటికి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకున్న కొంతమంది కళ్ళు సరిగా కనపడని అలాంటి సందర్భాల్లో అమ్మ ఎవరమ్మా మీరా అంటారు. కనపడతలే కళ్ళు అంటారు కదా చాలామంది. అదేనమ్మా ఎవరా అంటారు. సొంత మనవరాలు వెళ్ళినా మనవడు వెళ్ళినా ఒక్కొక్కసారి ఏం చేయలేరు, వాళ్ళు గుర్తుపట్టలేరు. అక్కడ దాకెందుకు, ఇస్సాకు యాకోబు వెళితే ఏం చేశాడు? గుర్తుపట్టాడా గుర్తుపట్టలేదా? అమ్మా ఏమొచ్చింది? మంద దృష్టి వచ్చేసింది, చూపు సరిగా కనబడట్లేదు. చూపు సరిగా కనబడకపోతే ప్రియబిడ్డలారా, ఈరోజు తన బిడ్డలనే గుర్తుపట్టలేని పరిస్థితి. నీ స్వరం యాకోబు లేకుండా ఏంటనా? నేను యాకోబుని కాదు, ఈరోజు మోసగాడు. ఆ టైంలో యాకోబు ఏం చేశాడు? నేను యాకోబు కాదు, ఎవరు నేను? చూడు, అవసరం అయితే నన్ను పట్టుకో అన్నాడు. పట్టుకుంటే ఏముంది, ఉండండా గొర్రెబొచ్చు. ప్రియబిడ్డలారా, అంటే ఒకవేళ మన కన్ను తేటగా లేకపోతే, మన కన్ను ఒకవేళ మసక వచ్చేస్తే, సైట్ వచ్చేస్తే, ప్రియబిడ్డలారా, ఆధ్యాత్మికంగా మన కన్ను పాడైపోతే మనకెవరు కనబడరు? దేవుడు కనబడరు. అందుకని మన కన్ను ఎలాగుండాలి? తేటగా ఉండాలంటే ఏం చేయాలి? కొంతమంది కళ్ళాగా అని నలిపి చూస్తారు. ఎందుకు నలుపుతారు? నలుపుకుంటే అంత తేటగా వస్తాయా? మరి దేన్ని నలుపుతారు? నలపంగానే ఆటోమేటిక్గా కళ్ళల్లో చెమ్మ వస్తాయి, ఈ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వల్ల ఈ కన్ను కొద్దిగా ఏమవుతుంది? బ్రైట్నెస్. దేవుడు కూడా నీ కళ్ళు కడుక్కో. 9వ అధ్యాయము
యోహాను సువార్తలో మనం చూసినప్పుడు గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వీడు చేశాడా పాపం, వీడు కన్నవారు చేశారంటే లేదు లేదు, దేవుని మహిమపరచడానికే వీడేమయ్యాడు, గుడ్డివాడయ్యాడు. అందుకనే ప్రభు వాడికి బురద రాసి నువ్వు వెళ్ళి సిలోయేమను కోనేట్లో కళ్ళు కడుక్కో. కళ్ళు కడుక్కోనంతసేపు యేసు ప్రభు ఎవరో ఈ గుడ్డోడికి కనబడిన. కళ్ళు కడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పుసికట్టేసిన వాళ్ళు లోకంలో. ఎవరు కనబడతలా వారికి? దేవుడు కనబడతలా, యేసయ్య కనబడట్లా. చాలా మంది వారికి లోకంలో ఉన్నాయన్నీ కనబడుతున్నాయి, ఎవరు కనబడట్లా? దేవుడు కనబడట్లా. లోకములో ఉన్న సర్వ సంపదలు కనబడుతున్నాయి కానీ దేవుడు కనబడట్లా. ఈ గుడ్డివాడిని సిలోయేమను కోనేట్లోకి వెళ్ళి కడుక్కో. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు దేవుని మందిరములోనికి, జీవజలాల స్వస్థత శాలలోనికి నువ్వు రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి. దేవుడు నీ కళ్ళను శుద్ధి చేస్తాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ కళ్ళలో ఏది తేటగా లేకుండా ఉన్నాయో, ఏది నిష్ప్రయోజనముగా ఉన్నాయో, ఏది ప్రయోజనం లేకుండా ఉన్నాయో, ప్రియులారా, దేవుని నామములో మన కళ్ళను శుద్ధి చేసేవాడు ఎవరు అంటే దేవుడే. మార్కు సువార్త 8వ అధ్యాయములో 24వ వచనం మనం చూస్తే, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు ఎలాగున్నారు అంటే చెట్లు లాగున్నారంట. మనుషులు ఎలాగున్నారంట? చెట్లు లాగున్నారంట. మనుషులకి చెట్లకి తేడా లేదా? ప్రియులారా, తేటగా లేకపోతే, సరిగా కడగకపోతే, సరిగా దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేయకపోతే, దేవుని యొక్క రక్తముతో మనం శుద్ధి చేయబడకపోతే, దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే, ప్రియులారా, మనకు కూడా అలాగే కనబడుతుంది. చాలాసార్లు చాలామంది నేను మనుషులా కనపడలేదు నీకు అంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న మనము, దేవుని మాటలు వినుచున్న వారులారా, నీ కన్ను తేటగా లేకపోతే నువ్వెవరిని గుర్తించలేవు. నీ కన్ను ప్రియులారా ఏదో ఒక దానితో నిండిపోయి ఉంటే, యోహాను పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. అంటే పాపములో మనం ఉంటే చీకటిలో ఉన్నట్టే. తేటగా ఉండదు, వెలుగు ఉండదు, మనకి చీకటి అయిపోద్ది. పాపానికి చీకటికి సాదృశ్యం. పాపము చీకటికి సాదృశ్యం. కనుక పాపములో ఉన్నవారు దేవుణ్ణి చూడలేరు. పాపము చెయ్యువారు దేవునిని చూడలేరు. అందుకనే నీ కన్ను తేటగా లేకపోవడానికి కారణం ఏంటి అంటే, నీ కన్ను శుద్ధి లేకపోవడానికి కారణం ఏంటి అంటే, మనలో ఏదో ఒక పాపము మనకు అడ్డుగా ఉండి దేవునిని చూడలేని పరిస్థితులు వస్తున్నాయి. అందుకనే నీ పాపములు యేసు యొక్క రక్తముతో ఏమవ్వాలి? కడగాలి. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి పాపములో
దేవునికి స్తోత్రం. పాపము యేసయ్య రక్తములో కడగబడాలి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపములను ఏం చేయాలంట అమ్మ? ఏం చేయాలంట అమ్మ? ఇంట్లో దేశాలు కడగటం తెలుసు, ఇల్లు కడగటం తెలుసు, మనకున్న వస్తువులన్నీ కడిగేయటం తెలుసు. మరి పాపాలు కడిగేయటం తెలుసా? ఎలా కడగాలి? సర్పెక్సలా ఏరియల్లా? దేంతో? యేసయ్య రక్తముతో. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తముతో మన పాపములను కడుక్కోవాలి. యేసయ్య రక్తముతో మనల్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. ఆయన రక్తము ప్రియబిడ్డలారా మన పైన ప్రోక్షింపబడాలి. శిరస్సు నుంచి అరుకాలు వరకు ఆయన రక్తము ప్రోక్షింపబడకపోతే మనము శుద్ధులుగా. అందుకని హృదయ శుద్ధి గలవారు వారు చూడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అది ఎలా శుద్ధి అవుద్ది? కడుపులో తేడా వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్లు వేసుకుంటేనో లేకపోతే ఏదో పైప్ వేసి లోపలికి చూసేస్తారు. ఇది వరకు తేడా వస్తే ఆందోళన తాగిచ్చేసేవాడు కదండి. ప్రియబిడ్డలారా, కడుపులో తేడా వస్తే ఆందోళన తాగేవాడు, కడుపులో తేడా వస్తే ఆందోళనతో కడిగేసేవాడు. కడుపు అంతా కడిగేశారు నీట్గా. ప్రియబిడ్డలారా, ఇలాగ శరీరాన్ని శరీరంలో ఏదైనా మట్టి అంటుకుంటే దాన్ని మంచి ఆ సబ్బులతో కడిగేస్తారు. కడిగేసి వాసన పోయిందా లేదా అని కూడా చూస్తారు. ప్రియబిడ్డలారా, మరి హృదయాన్ని ఎలా కడగాలి? అమ్మా, అన్నీ కడగడం తెలుసు మనకి, కానీ ఏది కడగడం రాదు? హృదయాన్ని కడిగేవాడు ప్రభువే. దాన్ని ఎలా కడగొచ్చు అంటే అమ్మా ఎలాగా? ఆయన రక్తముతో మన హృదయములను శుద్ధి చేయాలి. వాక్యముతో మన హృదయాన్ని శుద్ధి చేయాలి. ఆయన ఆత్మతో మన హృదయాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన మనమే దేవుని ఆహ్వానించాలి వద్దా? నా హృదయంబులోనికి నా ప్రభువా రమయా, నా హృదయంబులోనికి నా ప్రభువా రమయా, నీ ప్రాణు మ్రోసెదన్ ప్రభు రక్తంబు తుడిచెదన్. నీ ప్రాణు మోసెదన్ ప్రభు రక్తంబు తుడిచెదన్. నీ రక్తమే నాకా ఆత్మకే ఆయని జీవమునిచ్చెను. నీ రక్తమే నా ఆత్మకే ఆయని జీవమునిచ్చెను. నా ఆత్మని కర్పింతును నా ప్రభువరమయా. నా ఆత్మని కర్పింతును నా ప్రభువరమయా. వనంలోనికి పోయెను నా రక్షకుడు
మన హృదయంలోనికి ఎవరిని పిలవాలంట? శుద్ధి చేసిన హృదయంలోనికి దేవాతి దేవుని ఆహ్వానించాలి. లేకపోతేనంట ఒక్క దెయ్యం వెళ్ళి చెప్పరేంటి, శుద్ధి చేసిన ఇంట్లోకి దెయ్యం రాదు. ముందు శుద్ధి చేస్తా ఉంటే దెయ్యం కూడా బయటకు పోద్దంట. బయటకు పోయి అది ఎక్కడెక్కడెక్కడో తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అక్కడికే వస్తుంది. కానీ వచ్చినప్పుడంట ఒక్కటే రాదంట. దాని అక్క చెల్లెళ్ళు అందరిని పోగు చేసుకుని ఒకదాంతోనే ఏగలేం మనం కదా. అది ఉంటేనే నెమ్మది ఉందో ఇంట్లో, ఒకటి ఉంటేనే. 7 దయ్యాలు ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక ప్రియులారా గమనించండి. అందుచేత నీ హృదయం శుద్ధి అయిందా, లేక ఆల్రెడీ వచ్చేసి రెడీగా ఉన్నాయా నీ హృదయంలోనికి? శుద్ధి అయితే నీ హృదయము శుద్ధిగా ఉంటే ఆయన తలుపు తట్టుచున్నారు. ఎవరు నా స్వరం విని వారితో ఉంటాను, వారి హృదయంలోనికి వస్తాను. ఆయన వస్తానంటున్నాడు, నువ్వు తలుపు తీయాలి, ఆహ్వానించాలి ప్రభుని. ప్రియులారా గనుక నీ హృదయము తేటగా ఉండాలి. ఎలాగుండాలి? తేటగా ఉండాలి. అదే నీ కన్ను తేటగా ఉండాలి. రెండోది, నీ కంట్లో దూలం ఉందేమో. దూలం ఉంటే కళ్ళు కనబడతాయా? చిన్న పురుగడితేనే కళ్ళు కనపడతాయి. బండి మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఎలాంటి తగులుతాయి. రాత్రి 7 గంటల నుంచి 6:30 నుంచి 8 గంటల దాకా పురుగులు ఉంటాయి మన కొల్లేట్లో. 8 గంటల తర్వాత తగ్గుతాయి. బండి మీద వెళ్ళేవాళ్ళు ఆ టైంలో కనుక వెళితే ఏం పడతాయి? పురుగులు అడిపోతాయి. కలజోడు ఉంటే పర్లేదు, కానీ కలజోడు లేని వాళ్ళకి పురుగులు అడిపోయింది. ఒక్క పురుగు పడితే ఒక్కొక్కసారి ఎంత మంట వచ్చేద్దో. కనపడద్దా దారి? ప్రియులారా మన కంట్లో ఒకవేళ దూలమే ఉంటే, నలుసు కాదు ఏకంగా, ఏంటంట చాలామంది కళల్లో ఏమున్నాయి? దూలాలు ఎట్టేసుకుని ఎదటోడి చిన్న చిన్న తప్పులు చదువుతారంట, పెద్దవి చేస్తారు. మన కంట్లో ఏ దూలం ఉందో, మన కంట్లో ఉన్నది, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో. యేసు ప్రభు వారు చెబుతున్న మాట, నీ కన్ను తేటగా ఉండాలి నువ్వు దేవుణ్ణి చూడాలంటే. రెండవది, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో. దూలము లాంటి ఏ పాపములు నీలో ఇమిడిపోయి ఉన్నాయో. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, కొందరి పాపములు ప్రియులారా న్యాయ తీర్పునకు ముందుగా ఏం చేస్తున్నాయంట? నడుస్తున్నాయి. చాలా మంది చేసిన తప్పులు కనబడిపోతాయి, బయట బహిరంగంగా కనబడిపోతాయి. ఇంకా లేదు నేను చేయలేదు అనడానికి ఏమీ ఉండదు. నేను తీర్పు, అందుకని అంటారు, ఇదిగో వారి క్రియలు. చెప్పండి, ప్రకటన గ్రంథంలో మాట ఏమంటారు? వారి క్రియలు వారు వెంట వచ్చును. 13వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువునందు లేక క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసల మాని నిజమైన విశ్రాంతులను ప్రవేశిస్తారు. వారి వెంట వారి క్రియలు వెళతాయి. మన ముందు మన క్రియలు నడుస్తాయి. ప్రియులారా మన ముందు మంచి క్రియ, చెడ్డ క్రియ మనం నడుస్తుంటే మన ముందంట డాన్స్ వేసుకుంటూ వెళ్తాయంట. ఏంటివి? మన క్రియలు. అంటున్నారా? మనం వెళ్ళకముందు ఏం వెళ్ళిపోతాయి? చాలా మంది మనం చూడంగానే మన పని గుర్తు వచ్చేద్ది, మనం గుర్తురా వాళ్ళకి. మనం చేసిన ప్రియుడు మంచి పనో చెడ్డ పనో గుర్తొచ్చేస్తుంది చాలా మందికి. ప్రియులారా అందుకనే నీ క్రియలు నీ ముందు వెళ్ళును.
నీ పాపాలు నీ ముందు వెళుతున్నాయి. అది దూరము లాంటి పాపములేమో, నలుసు లాంటివి కాదు. చిన్న చిన్న పాపాలు కాదు, చిన్న చిన్నవి కాదవి ప్రియులారా. సహజముగా వచ్చే పాపాలు కాదవి ప్రియులారా. నువ్వు చేసిన అపరాధములు మురికి గుడ్డల వలె మారిపోతున్నాయి నీ నీతి క్రియలన్నీ. గనుక పాపములు నీ ముందు నడుస్తూ ఉంటే దేవుని యొక్క ఆ మహిమ స్వరూపాన్ని మనము, అందుకంటారు పాపము చేయువాడు దేవునిని ఏం చేయలేరంట, ఎవరిని చూడలేరు. పాపము చేయవాడు దేవుణ్ణి చూడలేడంట. పాపము చేసేవాడు దేవుణ్ణి చూడలేడు. పాపం చేసేవారు ప్రార్థన చేయరు. కనుక ఈరోజు దేవుని మాటలు వినుచున్న వారులారా, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చెబుతున్నారు. 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచుతున్నవి. అంటే ఏంటంట అమ్మ, ఏంటి అంట దేవుణ్ణి మనకు మరుగు చేసేది పాపాలే. అయ్యా, మనం చేసిన పాపాలు దేవుణ్ణి మనకు మరుగుపరుస్తున్నాయి. మనం చేసే ప్రార్థన కూడా దేవుని యొక్కకు దేవుళ్ళారా. అందుకనే దేవుని మాటలు వినుచున్న వారులారా, నీ పాపాలే నీకును దేవునికి అడ్డుగోడల్లాగా ఉన్నాయి. ఈరోజు దేవుని మాటలు వినుచున్న నీవు, దేవుని సందులోనికి వచ్చిన నీవు ఒక్కసారి ఆలోచించు. దేవా, నాకు కనబడు, నాతో మాట్లాడు అంటే ముందు నువ్వు మొదట ఏం చేయాలి? నన్ను నాకు చూపించు. నిన్ను నువ్వు చూసుకోవాలి. ఏ పాపం నీకు అడ్డుగా ఉందో, ఏది నిన్ను అడ్డుగా ఉండి దేవుణ్ణి కనబడకుండా చేస్తుందో, వాటి నుంచి మొదట నువ్వు క్షమాపణ కోరాలి. ఘోర పాపినైనా నేను దూరంగా మారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నా దేవా ఎప్పుడైనా నన్ను మరచితివా, నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ పాపములను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన పాదముల చెంతకు, ఆయన పాదాల చెంతకు రావాలి. వచ్చినప్పుడు ఆయన నీ ప్రతి పాపాన్ని ఏం చేస్తాడు అంటే క్షమిస్తాడు. యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, గమనించండి, అసలు వచ్చింది ఆయన దేనికి? అమ్మా, ఎవరు ఏం తీసేయడానికి? అందరి వల్ల ఏ పని కాదు అది. ఎవరు తీసేస్తారు పాపాన్ని? ఆయనే తీసేయాలి.
కరెంట్ పని రానుడు కరెంట్ పని చేసాడు అనుకోండి, ఏమవుద్ది? ఇంట్లో కంటే ముందు ఆడిపోతాడు. నేను కూడా చేసేస్తా. చాలా మంది ఉంటారు అనుకోండి, తెలియగల అది అయితే చేయలేదు కానీ నేను చేస్తే వచ్చిందా అని మొత్తం వైర్లన్నీ లొంగెట్టేయటమే కదా, లొంగెట్టేసి అనుకోండి, ఇల్లు పోద్ది, ఈ చుట్టూడు పోతాడు. ప్రియులారా, అందుచేతనే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఉంచున్న వాళ్ళారా, పాపములు తీసివేయడానికి అధికారం కలిగిన వాడు. అందుకే అంటాడు, ఇదిగో పాపములు తీసివేయడానికి మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలియదా? ఆయన మాత్రమే. భారతదేశంలో ఉన్న వారందరూ సర్వపాప పరిహారో, మేము పాపంలో ఉన్నాము, మా పాపంలో నుంచి నువ్వే రక్షించాలి ఓ కృపగలిగిన దేవా అని ప్రార్థన చేస్తుంటే ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. నీ పాపాన్ని తీసివేయడానికే ఆయన వచ్చాడు. కానీ ఎవరు ఆయన్ని ప్రార్థన చేయడానికి ఆయన వచ్చినా ఏం చేస్తున్నారు వీళ్ళు? సెపరేట్ అండి. పాపాలను తీసేసేవాడు వచ్చినా ఆ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తాలా. పాపాలను తీసివేసాడు వచ్చినా, నేను వచ్చానయ్యా, నేనే లోక పాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లనన్నా సరే వస్తల, మా పాపం మా దగ్గరే ఉన్నాయి, మీరు పాపం చేతనే ఉంటాం అన్నట్టుగా ఉన్నారు. ప్రియులారా, పాపంలో తీసివేసే అధికారం కలిగిన వాడు ఆయన. పాపాలను తీసివేయడానికి లోకములోనికి వచ్చాడు. పాపుల కొరకే ఆయన చనిపోవడానికి లోకములోనికి వచ్చిన దేవుడు ఆయన. అందుకని ఏ దూలము ప్రభువుని చూడకుండా అడ్డముగా ఉందో, ఏ పాపము అడ్డముగా ఉందో వాటిని మన నుంచి ఏం చేయాలి? తొలగించుకోవాలి. వాళ్ళ వైపు వీళ్ళ వైపు, వాళ్ళంక వీళ్ళంక, వాళ్ళ పాపులు నేను నీతి మంత్రులు అన్నట్టుగా కాకుండా నేనే పాపినయ్యా, నా పాపాలను కనికరించి క్షమించు తండ్రి అని అన్నాను. ప్రియులారా, ఇంకా ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు కనపడకపోవడానికి గల కారణం ఒకటి కన్ను శుద్ధి లేకపోవడం, రెండోది కంట్లో దూలం ఉండడం, మూడోది కంట్లో పొరలు ఉండడం అంట. ఏముండడం? పొర్ర. కంటికి పొర్ర వచ్చేద్దంట ఒక్కోసారి. చాలామంది ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి తెలుసు, వాడు కంట్లో ఏం చేస్తారు? పొర్రలు తీస్తారు. బైబిల్లో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో సౌలుగా ఉన్న ఆయన కళ్ళకు పొరలు వచ్చినాయి అంట. ప్రభు దాసుడు ఆయన దర్శించగానే ఏం పోయినాయి? పొరలు పోయినాయి. చాలా మందికి పొరలు కమ్ముతాయి. పొరలు కమ్మినప్పుడు దేవుడు కనబడడం. కొంతమందికి అధికారం అనే పొర్ర, కొంతమందికి ధనం అనే పొర్ర, కొంతమందికి జ్ఞానం అనే పొర్ర, కొంతమందికి కుటుంబం అనే పొర్ర. ఈ పొర్రలు చాలా మంది తీసివేసుకోరు, దేవుని యొద్దకు రారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. ఒకవేళ వచ్చినా ఆ పొరలు అలాగే ఉంచుకుంటారు. అందుచేత ఎవరు కనపడరు? దేవుడు కనబడి. దేవుడు నీకు కనబడి నీతో మాట్లాడాలి అంటే నీ కంట్లో ఉన్న పొర్ర రాలిపోవాలి. అవి రాలకపోతే మనం రాలిపోవాలి. ఆ పొర రాలిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఉంచున్న వాళ్ళారా, రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. భయపడవద్దు, మన పక్షమునున్న ఈ కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ కళ్ళు తెరిచాడు. ప్రియులారా, ఎవడు ఈయన? గెహాజీ. ఎవరు చెప్పండి? గెహాజీకి ఎప్పుడు డబ్బుల మీదే ఆశ.
దేని మీద ఆశ? అమ్మా దేని మీద ఆశ? మాకు అసలు డబ్బుల మీద ఆశ లేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఒక్కరు కూడా అంటే మనందరిలో ఈ పొర్ర ఎవరు కనపడరు, అది సంగతి. డబ్బు మీద ఆశపడి మన పౌలే గారు చెప్పేవారు, డబ్బు మీద ఆశపడి దానికోసం పరిగెడితే అది మన దగ్గర నుంచి పారిపోతాం. ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తామో అది మన వెనకాల అసలు. దేవునికి మహిమ కలుగును గాక. నా పరస ఇప్పుడు అలా పడేస్తాను. అది ఎక్కుంటుందో మళ్ళీ ఆ పూటకి ఊరు వెళ్ళినప్పుడు ఈ లోపల అది ఎక్కుంటుందో తెలియదు. అంటే వేరే ఉద్దేశంగా గొప్పగా చెప్పట్లా, దాని మీద ఆత్రుత పడి ఆరాట పడితే అది మన వద్ద నుంచి పారిపోతుంది. గెహాజీ వాటిపైన ఆతృత కలిగిన వాడు గనుక ఇప్పుడు ఎవరిని చూడలేకపోతున్నాడు ఆయన. దేవుని యొక్క సమూహాన్ని చూడలేక మనుషులను చూసి భయపడిపోతున్నాడు. దేవుడు చూసేవాడు మనుషులకు భయపడరు. ఎవరికి భయపడరు? మనుషులకు భయపడరు. అమ్మో వాడు ఎదురయ్యాడండి, ఆడు వచ్చిన దానికి నాకు ఎలాగ అయిపోయింది అనరు. రానోడు ఎప్పుడు రానోడు మా ఇంటికి వచ్చారండి, వాడు వచ్చిన కాడి నుంచే మా పిల్ల ఏడు చేస్తుంది, లేకపోతే మా ఇంట్లో నెమ్మదే లేదు అంటారు చాలామంది. మనుషులు భయపడక్కర్లా అదండి. ఆయన మన పక్షమై ఉండగా, దేవాది దేవుడు మన పక్షమై ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఉండాలి అంటే నీలో ఉన్న పొర్ర వారిపోయాలి. ధనాపేక్ష అనే పొర్ర. ఆదివారమైనా ఒకవేళ ఏమనుకోబాకండే, కొంతమంది ఆ రోజు డబ్బులు వస్తాయంటే ఏం చేస్తారు? మెల్లగా వెళ్ళిపోతారు. ఆ రోజు ఏం గుర్తురాదు వాళ్ళకి? చెప్పండి, ఏం గుర్తురాదు? గడి చెప్పండి అయ్యా, పురుషులు చెప్పాలి. ఏం గుర్తురాదు? అరే ప్రసాద్ చెప్తున్నావా నువ్వు? ఏం గుర్తురాదు? దేవుని సంగతి. అదే రోజు ఒకటి దేవుడు వచ్చేయండి సంగతి. అయ్యా రాగరాగా నేను ఇవ్వాలే అంటే కుదురుతుందా? అది అసలు ఎప్పుడు ఆదివారం మానండి ఇవ్వలేదో అంటే కుదరదా? దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునితో మనం ఉండాలి. దేవునిని నిర్లక్ష్య పెట్టకూడదు. నా కుమారుడైన సులెమాను ఆయన అందరి అంతరంద్రియములను పరీక్షించువాడు, అందరిని చూసేవాడు. నువ్వేమైనా ఆయన నిర్లక్ష్య పెట్టావా, ఆయన నిశ్చయముగా నిన్ను ఏం చేస్తాడు తెలుసా? త్రోసేస్తాడంట. ఏం చేస్తాడంట? ఆయన త్రోసివేస్తాడంట. ఆయన నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన నిర్లక్ష్య పెట్టకూడదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న నీవు ఏ పొర్ర నీకు అడ్డంగా ఉందా అది రాలిపోయా, లేకపోతే నీకు దేవుని దర్శనం కలగదు, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత కలగదు, దేవుణ్ణి చూడలేదు, కన్నులుండి చూడలేదు అనుకోవాలి. తర్వాత పోయిన తర్వాత దేవుని చూడాలి అంటే నీలో ఉన్న ఆ పొర్రలు రాలిపోవాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా బిలాము. ఆయన కూడా ఇల్లంత బంగారం సంపాదించుకోవాలి అని ఇశ్రాయేలును శపించడానికి ఎదురుగా వచ్చేసిందట దేవదూత ఖడ్గం పట్టుకుని. గంటల ఎవరు కనపడ్డారు?
అమ్మా ఎవరు కనపడ్డారు? దేవదూత కనపడింది, కత్తి పట్టుకున్న దేవదూత. గంతలకు కట్టేశాడు, కళ్ళు ఎవరు కనపడకుండా, గాడిదకి రూట్ కనపడకుండా కట్టేశాడు. గంతలు కట్టేసిన గాడిదకేమో దేవదూత కనపడ్డది, కళ్ళు పెద్ద చేసుకుంటూ వస్తున్నా. బిలాముకేమో ఒక కన్ను ఇంకోళ్ళు అక్క చూద్ది, ఇంకొక కన్ను అటు ఒక కన్ను చూద్ది, ఇటు ఒక కన్ను చూద్ది. ఏడు చూస్తున్నారో తెలవదు మనకి. ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాలు ఉంచున్న వారులారా, ఈయనకున్న బిలాముకున్న కళ్ళేమో బంగారం, రాజుగారు ఇచ్చే బంగారం మీద ఉంటే కన్ను ఎవరు కనబడట్లా? అమ్మ ఎవరు కనబడట్లా? దేవతో కనబడతారా? ఒంటి నిండా బంగారువే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దేవునికి స్తోత్రం. సమస్తనికి ఆ కీడులకు మూలం అంటారు. దేవుని దూరం చేశాడు. దురాశ దుఃఖమునకు వారిని దూరం చేశాడు, అన్నదమ్ములను దూరం చేశాడు, కట్టుకున్నవాడిని దూరం చేశాడు. చాలా మంది టైం స్టోరీ వాటిల్లో సమస్తానికి మూలం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారులారా, దేవుణ్ణి చూడాలి అంటే నీలో ఉన్న ఆ గర్వము, నీలో ఉన్న ఆ ధనాపేక్ష, నీలో ఉన్నవి తొలగిపోవాలి. అవి తొలగిపోనప్పుడు దేవుడు నీకు దర్శనమివ్వడు. దేవుడు నువ్వు చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని నాకు ఆశయ్యా ఎన్నిసార్లు పాడిన ప్రయోజనం ఉండదు. నీ కన్ను తేటగా లేకపోతే, నీ కంట్లో దూలం ఉండి, నీ కంట్లో పొరలుండి నువ్వు దేవుణ్ణి చూడలేవు, ఏమాత్రమో చూడలేవు. దేవుణ్ణి చూడాలి అంటే నీ హృదయము ఎలాగుండాలి? శుద్ధిగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కనుక ఉదయకాల సందులో ముగిస్తున్నాను. దేవుని మాటలు వినిచిన వారులారా, మనం శుద్ధులుగా ఉందాం, ఆయనను దర్శనం పొందుదాం, ఆయన రాకల్లో ఎత్తబడదాం. లేకపోతే దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడునూ. అలా అనకుండా ఉండాలంటే దేవునికి మనకు సంబంధం కలిగి ఉండాలి. అట్టి సంబంధాన్ని దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. షాలేం రాజు ప్రార్థన చేస్తాం. మహాగరుడు నీ ఘనమైన పాదాలు